నియోజకవర్గాల పునర్విభజన కోరుకోవడం మంచి శుభపరిణామం. 20 సంవత్సరాల క్రితం జరిగిన పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగి అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం జరిగే పునర్విభజనలో భౌగోళికంగా ఏ నియోజకవర్గ కేంద్రం ఉంటుందో దానికి మినిమం 20 కిలోమీటర్ల లోపలనే ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఏ కేంద్రం తీసుకున్నా ఆ కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు. వేములవాడ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మేడిపల్లి లాస్ట్ కోరం వల్ల 50-60 కిలోమీటర్లు అయింది. మా చొప్పదండి తీసుకుంటే రాజారపల్లికి 50 కిలోమీటర్లు దాటిపోయింది. ఇట్లా అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొండగట్టు నియోజకవర్గం ఏర్పాటు చేయాలని, కొండగట్టులో కొడిమేల మల్యాలతో పాటు అనుకూలంగా ఉండే మండలాలను కలుపుకొని కొండగట్టు నియోజకవర్గం ఏర్పాటు చేయాలని, అలాగే గతంలో జరిగిన పార్లమెంట్ విభజనలో కూడా నిజామాబాద్ పార్లమెంట్కి జైత్యాలను కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు జగిత్యాలను కేంద్రంగా పార్లమెంటు ఏర్పాటు చేయాలని ఈరోజు అందుబాటులో ఉన్న అఖిలపక్ష నాయకులందరూ సమావేశం విద్యార్థులు మేధావులు యువజన సంఘాలు పత్రికా పద్ధతితో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే సోమవారం అంటే ఈ కమింగ్ సోమవారం కాక 13వ తేదీ సోమవారం నాడు కొన్నాట మరొక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్కి మరి ఇక్కడ రిప్రజెంట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. పూర్తి స్థాయిలో కొన్నగట్టు నియోజకవర్గం జగిత్యాల పార్లమెంట్ కోసం ఖచ్చితమైన కార్యాచరణ రూపొందించడానికి అన్ని పక్షాలను, మేధావులను, యువకులను, విద్యార్థులను, యువజన సంఘాల ప్రతినిధులను, రాజకీయ ప్రతినిధులను కలుపుకొని పోయి సాధిస్తామని మరొకసారి కొన్నగట్టు నియోజకవర్గం మరియు జగిత్యాల పార్లమెంటు ఏర్పాటు కోసము ఈరోజు మల్లెల మండల ప్రజాప్రతినిధులు, యువత మరియు రైతులు మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరి ఆకాంక్ష కొండగట్టు నియోజకవర్గంను సాధించుకోవడము, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ప్రజల సౌలభ్యం కోసము ప్రజల యొక్క అవసరాలు, సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా కొండగట్టు నియోజకవర్గం త్వరలో సాధించుకోవాలని, పార్లమెంటు జైత్యాలకు కావాలని కోరుకుంటూ ఓకే.